గుడ్ మార్నింగ్ వెస్టీజన్స్. సో, ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. అదే మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ హెల్త్ రేంజ్ కేర్ అయినటువంటి ప్రోడక్ట్. సో, చాలా వరకు హార్ట్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ రాకాలి, చాలా మంచి హార్ట్ నాకు కావాలనే ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ అండి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్. సో, మరి ఈ వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తాయి, అదేవిధంగా దీని ప్రైస్ ఎంత, దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో దేని నుంచి తయారు చేస్తారు, ఎవరు దీన్ని యూజ్ చేయకూడదు, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా వివరంగా తెలుసుకుందామండి. సో, మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అనేది దీని బెనిఫిట్స్ చూద్దాం ఈరోజు. మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అనేది ప్రకృతి సిద్ధమైనటువంటి అవిసె గింజల నుంచి ప్రాసెస్ చేసి తయారు చేస్తారండి. సో, అవిసె గింజల నుంచి ప్రాసెస్ చేసినటువంటి ఏదైతే ఆయిల్ ఉంటుందో వాటినే మనకి ఈ విధంగా క్యాప్సూల్స్ ఫామ్‌లో వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ రూపంలో మనకి అందజేయడం జరుగుతుంది కంపెనీ. సో, మరి దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి వస్తాయంటే గనక వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా ఉంటుందండి. సో, మరి ఈ ఒమేగా 3 వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మనకి ఇది రక్తపోటు ఏదైతే ఉందో, అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా మనకి కంట్రోల్ చేస్తుందండి. హై బీపీ అయినా, లో బీపీ అయినా. అంత మాత్రమే కాదు, చాలా వరకు ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా మనకి ఏ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకునే ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావండి. కనీసం 3-4 నెలలకు ఒకసారి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేసిన 100% నాకు హార్ట్ అటాక్ రాదని మనం షూరిటీ ఇవ్వచ్చు. అంత అద్భుతంగా పనిచేసే ప్రొడక్ట్ మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అండి. సో, మరి మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మధుమేహం కూడా కంట్రోల్‌లోకి వస్తుందండి. ఎవరికైతే షుగర్ ప్రాబ్లమ్ ఉందో షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అంత మాత్రమే కాదు, కీళ్ళ నొప్పులను కూడా అదుపులో ఉంచుతుందండి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్. వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ క్యాన్సర్ కణాలను నివారించడానికి సహాయపడుతుంది. అంటే మన బాడీలో ఉండేటువంటి క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అండి. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మరియు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంటే ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుందో బాడీలో ప్రతి ఒక్కరికి ఈ రోజున తినే ఫుడ్ వల్ల, బయట ఫుడ్ వల్ల కావచ్చు, వీటి వల్ల మనం ప్రతి ఒక్కరికి కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుందండి. మన బ్లడ్‌లో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసి రక్తనాళాల్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి, సో, మనకి మంచి హెల్తీ రక్తనాళాన్ని మనకి క్రియేట్ చేస్తుందండి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్. అంత మాత్రమే కాదు, ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయ్యి మంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్. సో, వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ ప్రేగు వ్యాధి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎవరికైతే ప్రేగుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళు కూడా వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మంచి ఉపశమనాన్ని అయితే కలిగిస్తుందండి. సో, వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ మన చర్మం ముడతలు లేకుండా సున్నితంగా ప్రకాశించేలా ఉండేటట్టు చేస్తుంది. సో, ఎవరికైతే స్కిన్ చాలా బాగుండాలి, నాకు గ్లోయింగ్‌గా ఉండాలి, ముడతలు లేకుండా ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేస్తే మంచి స్కిన్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుందండి. అంత మాత్రమే కాదు, ఎవరికైతే హెయిర్ అనేది బాగవ్వాలి, తొందరగా వైట్ హెయిర్ రాకూడదు నాకు అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్‌కి పనిచేస్తుంది. హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి. సో, అదేవిధంగా చర్మం అనేది చాలా గ్లోయింగ్‌గా మంచి ముడతలు పడకుండా ప్రకాశించేలా ఉంటుందనమాటండి. సో, వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గిస్తుంది. అంటే ఎవరికైతే బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. సో, అంత మాత్రమే కాదు, ఎవరికైతే గురక ప్రాబ్లమ్ అంటారు కదండీ! సో, ఆ ప్రాబ్లమ్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోకి అయితే మనకి తీసుకొస్తుందనమాటండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ మలబద్ధకాన్ని, అంటే ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుందో డైజెషన్ ప్రాబ్లమ్ వల్ల వస్తుందండి మలబద్ధకం అనేది. సో, వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ మలబద్ధకాన్ని కూడా మనకి కంట్రోల్ చేస్తుంది. మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ మహిళల్లో హార్మోన్ సమతుల్యతను నిర్వహిస్తుంది. అంటే ఎవరికైతే హార్మోన్ ఇన్‌బాలెన్స్ ఉందంటే వాళ్ళకి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ ఇచ్చినట్లయితే హార్మోన్ అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యే విధంగా చేసి మంచి హార్మోనల్ సమతుల్యతను నిర్వహిస్తుందండి. అంత మాత్రమే కాదు, ఎవరికైతే పీసీఓడీ కంప్లెయింట్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేయొచ్చు మనం. మెన్సెస్ ప్రాబ్లమ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి మన ఫ్లెక్స్ ఆయిల్. సో, ఎవరైతే లేడీస్ చాలామంది, కొంతమంది గర్ల్స్ ఒక 10% ఆఫ్ 100లో 10%కి కొంతమంది మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైతే గర్ల్ మెచ్యూర్ అయ్యే టైంలో సరిగ్గా డిలే అవ్వడం కావచ్చు, హార్మోన్ ఇంబాలెన్స్ వల్లే వస్తుందండి ఆ ప్రాబ్లమ్. సో, అలాంటి వారికి ఫ్లెక్స్ ఆయిల్ ఇస్తే ఆ ప్రాబ్లమ్ కూడా వరకు కంట్రోల్ అయిపోతుందనమాట. సో, అది మాత్రమే కాదు, వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన కంటి చూపు మెరుగుపరిచి కన్నులు రంగులు చూసే సామర్థ్యాన్ని ఎంతో బాగా మెరుగుపరుస్తుందండి. సో, అంటే కంటి చూపు ఏదైతే ఉందో దాన్ని బాగా
మెరుగుపరుస్తుంది. అంత మాత్రమే కదా, కళ్ళు రంగులు చూసే సామర్థ్యం అనేది మన వయసు పెరిగే కొద్దీ మనకి తగ్గుతూ ఉంటుందండి. మనం తినే న్యూట్రిషన్ తగ్గడం వల్ల కావచ్చు. సో ఎవరైతే వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేస్తారో వాళ్ళకి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కన్ను రంగులు చూసే సామర్థ్యాన్ని కూడా మనకి మెరుగుపరుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల 1, 2 కాదండి, ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందుకే దీన్ని 5,000 సంవత్సరాల క్రితం మనకి వంట నూనెగా వాడేవాళ్ళండి. సో అంత మంచిది అనమాట ఈ వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అనేది మన పూర్వపు రోజుల నుంచి ఉండేది. సో మన వెస్టీజ్ కంపెనీ మనకి ఈ రోజున క్యాప్సూల్ ఫామ్‌లో తయారు చేసి మంచి హెల్తీ ప్రోడక్ట్‌ని మనకు అందజేస్తుంది. సో మరి ఈ వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ ఒక చిన్న నోట్ అండి, ఎవరికన్నా సజెస్ట్ చేయకూడదు అని చెప్పాను. వాళ్ళెవరంటే గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా పాలిచ్చే తల్లులనమాట అండి. సో వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ గర్భవతులకు మరియు పాలిచ్చే తల్లులకు ఉపయోగించరాదు. సో వాళ్ళు మరి ఎప్పుడు యూజ్ చేయాలంటే, సో డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ అయ్యాక, అంటే ఫీడింగ్ అనేది అయిపోతుంది కదండీ పిల్లలకి, ఫీడింగ్ గట్టా అయిపోయింది. సో ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు అనే టైంలో, సో ఒక డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్, 1.5 ఇయర్ తర్వాత నుంచి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. సో మరి అంత మాత్రమే కాదు, మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అనేది వెస్టీజ్ కంపెనీలో ఒక ప్రొడక్ట్ కాబట్టి, మన వెస్టీజ్ అనేది 19 ఇయర్స్ ఆఫ్ వెస్టీజ్ లెగసీ ట్రస్ట్ అండి మనది. మనది ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. 2004 జూన్ 2 నుంచి నడుస్తుంది. అద్భుతమైన కంపెనీ మన వెస్టీజ్. సో అంత మాత్రమే కాదు, ప్రొడక్ట్ ఏదైతే మనకి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్స్ లభించే బాటిల్ ఏదైతే ఉందో, మన వెస్టీజ్ బాటిల్, క్యాప్సూల్స్ బాటిల్, సో వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ బాటిల్ కూడా డబుల్ క్యాప్ రక్షణతో వస్తుందన్నమాట. అంటే బయట ఉండేటువంటి క్యాప్ కాకుండా లోన కూడా ఒక క్యాప్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తారు. డస్ట్ గానీ ఏమీ లోనికి వెళ్ళకుండా. అంత అద్భుతంగా మనకి ప్యాకింగ్‌లో కూడా చాలా మంచి గ్యారంటీ ఇచ్చే కంపెనీ మన వెస్టీజ్ కంపెనీ అండి. సో మరి మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ మోతాదు ఏ విధంగా యూజ్ చేయాలంటే, సో ఉత్తమ ఫలితాల కోసం మనం రోజుకి 2-3 క్యాప్సూల్స్ యూజ్ చేయొచ్చండి. రోజుకి 2 లేదా 3 క్యాప్సూల్స్ యూజ్ చేయొచ్చు. అది ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. సో రోజుకి వాళ్ళ యూజెస్ బట్టి కనీసం 2 అన్నా రోజుకి తీసుకోవచ్చండి. లేదు 3 అన్నా కూడా తీసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత మనం యూజ్ చేయాలి. సో అదే విధంగా మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, పాయింట్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. సో మరి మన ఎంఆర్‌పీ ప్రైస్, వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ ఎంఆర్‌పీ ప్రైస్ రూ. 635 అండి. దీన్ని మనం వెస్టీజ్‌లో ఐడీ క్రియేట్ చేయించుకొని, ఇండియాలో ఏ వెస్టీజ్ స్టోర్‌కెళ్ళి పర్చేజ్ చేసినా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రూ. 540 డీపీ ప్రైస్‌కి మనకి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కి. సో ఈ వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ పర్చేజ్ చేయడం వల్ల 18 పాయింట్లు, పీవీలు కూడా 18 పీవీలు కూడా రావడం అయితే మనకి జరుగుతుందనమాట అండి. ఈ విధంగా మనకి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్ అనేది రివ్యూ ఫుల్‌గా ఉంటుంది. దీన్ని నా రివ్యూ వచ్చేసరికి నేను దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్. నేను 2018లో బిజినెస్‌లోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో రెగ్యులర్‌గా వాడుతూ ఉంటానండి. 3 మంత్స్‌కి ఒకసారన్నా కూడా నేను యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. నాకు పింపుల్స్ ఉండేవి. పింపుల్స్‌కి ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తాను. చాలా బాగా కంట్రోల్ వచ్చింది నాకు. సో డైజెషన్ ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయిందండి. చాలా బాగుంటుంది ప్రొడక్టు. సో ఈ విధంగా ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగుండే ప్రొడక్ట్ మన వెస్టీజ్ ఫ్లెక్స్ ఆయిల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ టీమ్‌కి కూడా తెలియాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్జెక్ట్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు మరిన్ని ఏ ప్రొడక్ట్స్ కోసం కావాలి లేదా బిజినెస్ కోసం కావాలనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో అయితే నేను మీకు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్. సో మరిన్ని వీడియోస్ కోసం, ప్రతి వీడియో నోటిఫికేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.